సో, యాక్చువల్లీ ఇతని పేరు మీకు ఐడియా ఉంటది కదా! ఇతను పెద్ద యూట్యూబర్. అట్ ద సేమ్ టైమ్ మంచి యాక్టర్. ఒక మంచి డాన్సర్. సో, 'షణ్ముఖ్ జస్వంత్' అని ఇతను మీకు షార్ట్ ఫిల్మ్‌లో అయితే మీకు క్లియర్‌గా ఐడియా ఉంటదనమాట. ఎక్కువ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌లో ఎక్కువ కనిపిస్తుంటాడనమాట. సో, ఇతను ఎందుకు సక్సెస్‌ఫుల్లో నా లైఫ్‌లోకి నేను ఆ రీజన్ చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇతను 'బిగ్ బాస్‌కి' వెళ్ళిన తర్వాత బిగ్ బాస్‌కి వెళ్ళాడు. బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత ఇతనికి ఒక అంటే విన్నర్‌గా కప్పు ఇచ్చేద్దాం అనుకున్నాడు గానీ, బట్ అన్నీ ఫేవర్‌గా ఉండవు గదా! సో, మనకు లక్ కూడా ఫేవర్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, అట్ ద సేమ్ టైమ్ లక్ కూడా ఫేవర్ చేయాలి. సో, ఇతనికి నేను అనుకుంటున్నాను అంటే నేను ఆ సీజన్ చూసాను కాబట్టి, ఇతనికి లక్ కొంచెం ఫేవర్ చేయలేదేమో అని నాకనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇతను విన్నర్ అవ్వలేకపోయాడు. రన్నర్ అప్‌గా ఉండిపోయాడు. అక్కడ ఇతను ఒక ఫెయిల్యూర్ అయ్యాడన్నమాట. ఇతను అక్కడ ఒక ఫెయిల్యూర్ అయ్యాడు. అట్ ద సేమ్ టైమ్ ఇతనికి ఒక రిలేషన్ ఉండేది పాస్ట్‌లో. ఆ రిలేషన్ కూడా ఆఫ్టర్ 'బిగ్ బాస్' మరి ఏమైందో తెలీదు. ఆ రిలేషన్ కూడా బ్రేకప్ అయింది. అక్కడ ఇతను ఒక ఫెయిల్యూర్ ఇచ్చేసాడన్నమాట. ఈ 2 ఫెయిల్యూర్స్ అతనికి చాలా